అన్విక నువ్వు పిల్లలేనా? నువ్వు పిల్లవేనా? వెరీ గుడ్. మంచి కూర్చొని మీరు ఫస్ట్. సరే ఇప్పుడు అన్విక మంచి కూర్చో. నువ్వు గాయత్రి మంచి కూర్చో. నువ్వు మంచి కూర్చో ఫస్ట్. గాయత్రి నువ్వు దాన్ని నేను తీసేస్తా చూడు. మరి నువ్వు అట్లా చేసినావు. అన్విక కూర్చో. మంచి కూర్చుంటేనే నేను అది వేస్తా, లేకపోతే వేయను. అన్విక కట్టి తీసుకురండి. అన్విక కొంచెం జరుగు. మోక్ష నువ్వు జరుగుమా. జరిగింది జరిగింది. నువ్వు జరుగు. ఇంకా జరుగు. మంచి కూర్చోండి. చాలు ఇక చాలు. కూర్చో. ఇంకెంత జరగాలి చెప్పు. జరగదు కొంచెం జరగదు. కూర్చో. ఇప్పుడు నువ్వు కూర్చో. కూర్చో ఇంకా ఇవ్వదు. మళ్ళీ నువ్వు సాగు చేస్తున్నావా? పిల్లలు ఇప్పుడు మనము జిగ్జాగ్ ఆట ఆడతాం. జిగ్జాగ్ అంటే ఎట్లుంటది ఒకసారి నేను చూపిస్తా. జిగ్జాగ్ ఇగో చూడండి. ఇగో లైన్స్ ఇట్లా అని ఇట్లా 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 ఇట్లా. ఇప్పుడు మీరు ఎలాగ కొట్టిండ్రు కదా పొద్దున రాగానే ఇవే కదా గీతలు కొట్టిండ్రు. మీరు ఎట్లా కొట్టిండ్రు? ఇట్లన్నా పిచ్చి గీతలు కొట్టినవా? నీకు మస్తు తెలివైంది. నువ్వేం కొట్టినావు? ఏబిసిడి కొట్టినావా? నువ్వు ఏబిసిడి కొట్టినావా? అన్విక స్టాండప్ నేనా? స్టాండప్ అంటే లేచి నిలబడు. లేవు 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 లేవు. ఇప్పుడు అన్విక ఏం చేసిందో చెప్తాడు. స్టాండప్ నాన్న. లేచి నిల్చో. నిలబడు. నువ్వు కాదు అన్విక. అన్విక స్టాండప్ బిడ్డ. స్టాండప్ అంటే నిలబడాలి. స్టాండప్ అందరూ ఒకసారి స్టాండప్. సిడౌన్. సిడౌన్ అంటే కూర్చోండి. సిడౌన్. ఇప్పుడు సిడౌన్. సిటైడ్ కూర్చోండి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇదేంటి? 5 ఉన్నాయి. ఆ పలకలు ఎన్ని ఉన్నాయి? ఆగండి. మౌత్ మీద ఫింగర్ పెట్టండి. మౌత్ మీద ఫింగర్ పెట్టండి. ఇట్లా ఇట్లా పెట్టండి. నీకేం రాసేయాలి అన్విక? ఏబిసిడీలు రాసేయాలనా? సరే. ఏ బి. ఇక్కడ ఉన్న అక్షరాన్ని నువ్వు చూడాలి. ఏ బి. అమ్మా ఇప్పుడు వీటిపైన దిద్దా. సరేనా? అంబికవా అన్వికవా? అన్విక. ఏ ఫర్ అన్విక. బి ఫర్ బత్తాయి. బి ఫర్ ఎవరు? బా. బి ఫర్ బాల్. బంతి. బాల్. బైస్కిల్. ఇంకా చాలా వస్తాయి. ఏ ఫర్
యాపిల్. ఫిష్ ఎక్కడ పోయింది? మనం ఇంకా ఫిష్ చెప్పుకోలేదు కదా. సరే 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 కదా, నువ్వు ఇక్కడ రా. రా రా ఎక్కడ దాటింది? ఇట్లా కొంచెం కూర్చో. ఇట్లా కూర్చో, ఇట్లా కూర్చో. అది మళ్ళీ మళ్ళీ ఉంటుందా, అందుకే ఇక్కడ ఇంత స్కేల్ ఉంది చూడు. తాకిచ్చినావా? కూర్చో. మళ్ళీ మళ్ళీ ఎగురొద్దు, మరి ఎగురుకుంటే ఎక్కడ కాదు. సరే, ఇప్పుడు ఇప్పుడు గుండమ్మ ఇప్పుడు దాకా ఉరికి చెప్పింది కదా, ఇక చాలు. ఇంకా ఇప్పుడు ఇంకెవరు చెప్తారు? ఇప్పుడు పాపం ఏడుస్తుంది. ఇప్పుడు నీకు కొన్ని బొమ్మలు చూపిస్తా. నేను ఇప్పుడు బొమ్మలు తీసుకొస్తా. బొమ్మలు తీసుకొస్తా. నువ్వే కదా పడిపోయింది. చెప్పు. ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి. ఇండ్లు ఉన్నాయి, ఫిష్లు ఉన్నాయి, డ్రాయింగ్ ఇవన్నీ ఉన్నాయి. నేను ఆడ బొమ్మలు తీసుకొని వస్తా, రాకండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరున్నారు? అన్విక ఎవరున్నారు ఇక్కడ? అక్క ఏం చేస్తుంది? మా ఇల్లు. వాళ్ళ ఇల్లు పేరు చెప్తుంది. మరి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే ఏం చెప్తుంది? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? తాత, నానమ్మ, మమ్మీ, డాడీ, వీళ్ళందరూ ఉంటారు. అవునా? ఉంటారా? మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అన్విక మమ్మీ అను, డాడీ, మమ్మీ, డాడీ, నానమ్మ, ఇంకా అక్క, అన్న, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఉన్నారా? అయితే మనం ఇప్పుడు తాత ఇక్కడ ఎవరు చేస్తున్నారు? ఇది అక్కయ్య వాళ్ళ ఇల్లు అంట. ఎవరిది? వాళ్ళ ఇల్లు, అక్క వాళ్ళ ఇల్లు. అయితే నా మొత్తం కుటుంబంతో నేను ఇక్కడ నివసిస్తున్నాను అంటే వాళ్ళ మొత్తము కుటుంబంతో ఈ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారంట. అయితే ఏమేమి ఉన్నాయి వాళ్ళ ఇంట్లో? వచ్చిన చూడండి, పతంగి ఎక్కిస్తున్నాడా? ఇక్కడ పతంగి కట్టుకుంటున్నాడు. చూడండి, కట్టుకుంటున్నాడా? పతంగి కట్టుకుంటుండా? వెరీ గుడ్. ఇక్కడ చూడండి, చెప్పులు. మనము స్కూల్కి వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని వస్తామా? మనం స్కూల్లో బయట ఎట్లా ఇడుస్తాము? ఇట్లనే ఇడుస్తాం కదా, లైన్ గా ఇడుస్తామా? చెప్పండి, ఎట్లా ఇడుస్తాం? లైన్ గా. ఇప్పుడు మనము అక్కడ నల్ల ఉంది కదా మన దగ్గర కూడా స్కూల్లో. ఆ నల్ల దగ్గర బిందెలతోని నేను ఇక్కడ చెప్పేది అంటే అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పేది. మేము చెప్పులను ఇక్కడ విడిచి లైన్ లో ఉన్నాయా? అవును కదా. వెరీ
వెరీ గుడ్. ఇక్కడ ఏమున్నాయి? నల్ల. నల్ల దగ్గర ఏమేమి ఉన్నాయి? బిందెలు ఉన్నాయి, ఇంకా బకెట్లు ఉన్నాయి. బిందెలు, బకెట్లు, ఇంకేమేమి ఉన్నాయి చెప్పండి. మీ ఇంటి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్విక? పెద్ద బొమ్మ ఉందా? బిందెలో నీళ్ళు దేంట్లో వేస్తాము? నీళ్ళని ఇంకా బిందెలో. మీరేమిటితో తీస్తారు నీళ్ళని? వేస్తావా? వెరీ గుడ్. ఇక్కడ ఇవ్వండి. మీరేది శ్రద్ధ మీకు రాదు. ఇదా? ఇదేమో ఇది చూడు ఒకసారి. ఇది చూడు. అక్కడ కిందికి కాదు, ఇట్లా చూడాలి. ఇట్లా చూడు. నువ్వు కిందికి దిగు మంచిగా. అందుకే కిందికి దిగు. దిగు. ఇక్కడ పువ్వుల చెట్లు ఉన్నాయి, ఇంకా పండ్ల చెట్లు ఉన్నాయి, మరి ఇక్కడ కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. ఇది చెట్టు. గాలి ఊపుకుంటారా వాటితోనే? చూపిస్తే మిమ్మల్ని అన్విక దిగు, కిందికి దిగు. ఇంకా చాలు. చూడండి ఒకసారి బొమ్మల్ని నేను ఒక్కొక్క బొమ్మను చూపిస్తా, మీరు చెప్పండి సరేనా? అన్విక, అన్విక ఇక్కడ చూడు. మోక్ష ఇక్కడ చూడు. ఇవేం చెట్లు? పండ్లు. ఇవేం పండ్లు? ఏం పండ్లు? పండ్లు. ఇదేంటిది? జనగణన. వెరీ గుడ్. ఇదేంటి? ఇక్కడ ఏమున్నా చూడండి. ఇదేంటిది? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అన్నమాట? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అన్విక? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ చిక్కులకు వెళ్తున్నారా? ఇక్కడ చూడాలి. మీరు ఫస్ట్ మంచి కూర్చోండి. స్టాండ్ అప్. అందరు పైకి లేవండి. ఒక రైమ్ చెప్పుకుందాం. Come little children. అందరు కింద పెట్టేసేయండి. పైకి లేవండి.
పని తీసుకుంటది. ఇక్కడ పెట్టు. కమ్ లిటిల్ చిల్డ్రన్, నువ్వు స్టాండ్ అప్ అన్ని ఇక్కడ నువ్వు ఆ దాంట్లో లేవు నీ ప్లేస్లో నువ్వు నా మీద ఎందుకు తీసుకుంటున్నావు? అక్కడ నిలబడు. ఆ పలుకు ఇక్కడ ఇవ్వు. నేను రైమ్ చెప్పమంటే పలుక తీసుకుంటుంది, పలుకం తీసుకుంటుంది. ఇలా చెప్పండి ఇప్పుడు. కమ్ లిటిల్ చిల్డ్రన్, come little children, come to me, I will teach you, I will teach you, I too dance, 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 dance. Come little children. ఆమె చేయట్లేదు కదా. Come little children, come to me. I do that jump, jump, jump. Come little children, come to me. I will teach you. I do sing, 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 sing. ఎట్లన్నా పాట ఎట్లా పాడతారు? Sing, sing, sing. Come little children, come to me. I will teach you. I do ఎట్లా అంటున్నావు? డాన్స్ చేస్తున్నావు అన్విక, అది అంటున్నావా? వెరీ గుడ్. నువ్వు అది డాన్స్ ఎట్లా చేస్తారు? డాన్స్ 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 జంప్ 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 సింగ్ సింగ్ చెప్పండి. Hands up, hands down, hands up, hands down.
వచ్చినాయా?